అందరికీ నమస్కారం అండి. నిరంతరం వాతావరణ అప్డేట్స్ని అందిస్తున్న అదేవిధంగా మీ అందరి అభిమానాల్ని పొందుతూ ముందుకు వెళ్తున్న లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి అందరికీ స్వాగతం. మన ఛానల్లో రానున్న 3 నుంచి 4 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా వర్ష శాతం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ముఖ్యంగా నా ఛానల్కి మొట్టమొదటిసారిగా ఎవరైనా చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా నా వీడియో మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే మన భారతదేశంలో వాతావరణ అప్డేట్స్ని ఒకసారి చూసుకుంటే వచ్చే 48 గంటల్లో ఈ విధంగా ఉండవచ్చని అనుకుంటున్నాము. బంగాళాఖాతంలో ఏర్పడిన తక్కువ అల్పపీడన వ్యవస్థ, దట్ మీన్స్ లో ప్రెజర్, ఇది పశ్చిమ దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఏ రాష్ట్రాల్లో వర్షపాత తీవ్రత ఉంటుందో ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా దీనికి లోనయ్యే రాష్ట్రాలు ఒరిస్సా, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తూర్పు మహారాష్ట్ర ప్రాంతాలు. అయితే దీనివల్ల ఒరిస్సా రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఉత్తర మరియు తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశీలించినట్లయితే తూర్పు మరియు ఉత్తర తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తూర్పు మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రాల వారీగా భారతదేశంలో వాతావరణ విషయం ఈ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిల్లాల వారీగా వర్ష అంచనా రాబోయే 48 గంటల్లో ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నిర్మల్ ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా నిర్మల్ ప్రాంతంలో తూర్పు మరియు సమీప తూర్పు భాగంలోని, అదేవిధంగా సమీప ప్రాంతాల్లో నీటిలో మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా నిజామాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పల్లె ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవి మునగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతాల్లో చూస్తే ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఇది నగర ప్రాంతాల్లో నీరు నిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక సూర్యాపేటలోని మోస్తరు వర్షాలు ఉంటాయి. ఈ సూర్యాపేట ప్రాంతంలో ముఖ్యంగా నదీ పరివాహ ప్రాంతాలు ఏవైనా ఉంటే అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇక వరంగల్, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే వస్తుంది. ఇక భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక్కడ కొండ ప్రాంతాలు, అదేవిధంగా అటవీ ప్రాంతాలులోని కొద్దిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల్లోకి సంబంధించినటువంటి వాతావరణ అప్డేట్స్. అదేవిధంగా తెలంగాణలో వచ్చే 48 గంటల్లో కొద్దిగా మండలాల వారీగా, ప్రాంతాల వారీగా వర్షాన్ని మనం ఒకసారి విశ్లేషించినట్టయితే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, తూర్పు ప్రాంతంలో మధ్యస్థ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తూర్పు తెలంగాణ ప్రాంతాలైనటువంటి ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ ఉత్తర భాగం ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భారీ వర్షాల వల్ల. అదేవిధంగా రవాణాకు కూడా అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. ఇక మధ్య తెలంగాణ ప్రాంతాలకు వస్తే హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో
భారీ వర్షాలు లేవు కానీ ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక నగర ప్రాంతాల్లో వర్షాలకి నీరు నిలవడం అనేది సాధారణం. ట్రాఫిక్ సమస్యలు కూడా సర్వసాధారణం. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ అప్డేట్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరిశీలించినట్లయితే జిల్లాల వారీగా మనం చూసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, అదేవిధంగా పార్వతీపురం, మన్యం, విజయనగరం మరియు ఏఎస్ఆర్ జిల్లాల్లో మనం గమనించినట్లయితే 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా ఈ జిల్లాలతో పాటు చింతపల్లి మరియు పాడేరు, అదేవిధంగా విజయనగరం జిల్లాల్లో వేపాడ మరియు చిత్తూరు జిల్లాల్లో ఈ పాలసముద్రం ఈ ప్రాంతాల్లోని మనకి 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఆల్రెడీ నమోదైంది. అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, నిరంతరము ఈ వాతావరణ అప్డేట్స్ తెలుసుకొని మీరందరూ ఫాలో అయ్యి క్షేమంగా ఉంటారని కోరుకుంటూ ఇంతటితో వీడియో లెంగ్త్ కొద్దిగా ఎక్కువైంది కనుక నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.